హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, ఆల్రెడీ షాప్ రన్ చేస్తున్న వాళ్ళు కూడా మిషన్ వచ్చేసి ఏది తీసుకోవాలని చెప్పి చాలా వరకు కామెంట్ చేస్తూ ఉన్నారు. నా వరకు ఉన్న ఎక్స్పీరియన్స్తో నేను చాలా వరకు అయితే మీకు రిప్లై అయితే ఇచ్చిన అనమాట. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ ఏ మిషన్ తీసుకోవాలి అంటే ఒకేసారి పెద్దది తీసుకుందామా, లేదంటే నేర్చుకునేటప్పుడు చిన్నది తీసుకొని తర్వాత పెద్ద మిషన్కి మారిపోదాం అన్నట్టుగా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే దీనికోసం ఈరోజు హైదరాబాద్లో సాయిరామ్ మిషన్ సెంటర్కి అయితే వచ్చిందండి. నేను రెగ్యులర్గా అయితే ఇక్కడనే ఎక్కువ మట్టుకు మిషన్స్ అయితే తీసుకుంటుంటా. మ్యాక్సిమం ఒక 10-15 మిషన్ల వరకు తీసుకొని ఉంటాం. చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కాకపోతే వీళ్ళ దగ్గర రెగ్యులర్గా కస్టమర్స్ అనేది కొంటా ఉంటారు. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ షాప్ అయితే ఎప్పుడు రష్ే ఉంటుంది. వీళ్ళ ఎక్స్పీరియన్స్ వైజ్గా మిషన్స్ అయితే ఏవి బాగుంటాయి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఏది బాగుంటుంది, షాపు రన్ చేసే వాళ్ళకైతే ఏది బాగుంటుంది. కొంతమంది ఏంటంటే షాపు రన్ చేస్తారు, కాకపోతే కొంచెం బొటిక్ స్టైల్లో మెయింటైన్ చేయాలని చెప్పి షాప్ కొంచెం పెద్దగా పెడతా ఉంటారు కదా. అట్లాంటప్పుడు కొంచెం ఎక్స్ట్రా మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఇప్పుడు కొత్త మోడల్స్ కూడా వచ్చినాయి. చాలా వరకు ఇండస్ట్రియల్ మిషన్స్ అయితే ఎక్కువ మట్టుకు యూజ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో కూడా మనకు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కూడా ఏ మిషన్స్ ఉన్నాయి, ఏ కంపెనీ అయితే బాగుంటుంది, వీటి ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మన బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ మనకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మిషన్ కొంటారు కదా, వాళ్ళు కన్ఫ్యూజన్ లేకుండా చిన్న సైజు మిషన్ అయితే ఎంత ఉంటుంది, కంపెనీ ఏది ఉంది, పెద్దదైతే ఏది ఉంటుంది, కంపెనీ ఏది ఉంది. ఇది అనిల్ అండి. ఇది 5800 పడుతుంది. ఇది ఇంట్లో నేర్చుకునే వాళ్ళకు ఇది యూస్ఫుల్ పడుతుంది. రౌండ్ మోడల్ టైలర్. ఇది లింక్, ఇందులో లింక్ ఉంటుంది. ఏంటంటే దీనికన్నా కొంచెం దొడ్డుబట్ట కుడుతుంది. అంటే ఒక 4-5 వరుసలు ఉన్నా కూడా స్టిచెస్ మంచిగా వస్తుంది. రోలర్ కి లింక్ కి డిఫరెంట్ అమౌంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. 5800, 6200. ఇప్పుడు ఇది అనిల్ ఉంది కదా బ్రాండ్, అనిల్ కాకుండా ఇంకా మీ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి? దీంట్లోనే ఉషా ఉంది, ఉషా, విద్య, శీల. వీటికి అన్ని కూడా వారంటీ 1 year వారంటీ. 1 year వారంటీ ఉంటుంది. ఒకవేళ ఈ మిషన్ రన్ చేసే వాళ్ళు మోటార్ ఫిట్ చేసుకోవాలనుకుంటే మోటార్ కూడా పెట్టుకోవచ్చు. మోటార్ కూడా వస్తుంది, చిన్న మోటార్ వస్తుంది. చిన్న మిషన్ కాబట్టి చిన్న మోటార్ వస్తుంది. దీని ప్రైస్ ఎంత ఉంటుండొచ్చు? ప్రైస్ ఇది 700 ఉంటుంది. 700 వారంటీ 6 months వారంటీ. ఇలా మళ్ళీ ఇంట్లో వరకు బయట వరకు కుడతారంటే ఇది తీసుకోవాలి. బయట వరకు కూడా చేయాలనుకుంటే ఇది లింక్ సిస్టమ్ తీసుకోవాలి. పెద్దది 95 T10 తీసుకోవాలి. అయితే 95 T10 లో ఇంకేమేమి కంపెనీస్ ఉన్నాయి? ఇందులో శీలా ఉంది, జుకి ఉంది, అనిల్, పూజ. దీనిలో విద్య కూడా ఉంది. పెద్ద సైజ్ మిషన్ 95 T10 అంటారు. 95 T10. అయితే ఇవి మామూలుగా ఇంట్లో పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, కస్టమర్ బట్టలు కూడా కుట్టుకోవచ్చు. అయితే దీనికి మోటార్ ఒకవేళ పెట్టాలి అనుకుంటే, దీనికి మోటార్ పెట్టాలంటే దీంట్లో 2 రకాల మోటార్లు ఉంటాయి. ఒకటి సౌండ్ వస్తుంది, కార్బన్స్. ఇట్లా వితౌట్ కార్బన్ ఉంటుంది, సామ్రాట్ అని. ఇవి 2 సౌండ్ రావు, సౌండ్ రాకుండా స్మూత్ ఉంటాయి. ఈ కార్బన్స్ సౌండ్ వస్తుంది. ఇట్లా ప్రైజెస్ వేరియేషన్స్ ఉన్నాయి. ప్రైజెస్ ఇది 7500 వస్తుంది జుకి. షీలా 9000 వస్తుంది. దీనిలో అనిల్ ఉంటుంది, అనిల్ 9800. అయితే వీటికి విత్ స్టాండ్ తోటి మోటార్ కావాలనుకుంటే సపరేట్ తీసుకోవాలి. అయితే వీటికి ఒకవేళ ఫర్దర్ గా రిపేర్స్ అట్లా వచ్చినాయనుకో స్పేర్ పార్ట్స్ అన్ని దొరుకుతాయి, బయట కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర కాకుండా ఈ మిషన్ రిపేర్ వచ్చినప్పుడు ఎక్కడైనా రిపేర్ అవుతాయి. ఈ మిషన్స్ కాకుండా పోర్టబుల్ మిషన్స్ తీసుకుంటారు, వైట్ వి, ఉషా, జైన, మల్లూరి అట్లాంటి మోడల్. అవేంటంటే ఇంట్లో వరకు ఒక్కటే పనికి వస్తాయనా, బయట వరకు అయితే చేయడానికి రాదు. 3 hours పనికి, 3 గంటలు పనికి వస్తాయి అంతే. అంటే కస్టమర్స్ కుట్టడానికి పనికిరావు. అవి మీ దగ్గర ఏమైనా శాంపిల్ పీసెస్ ఉన్నాయా? ఒకసారి ఉషా మార్వెల్ అన్న, ఇది 10500 వస్తుంది. ఇంట్లో వరకే పనికి వస్తాను. ఇంట్లో వరకు, ఇంట్లో ఏదైనా దీంట్లో పీకో వస్తుంది, జిగ్జాగ్ వస్తుంది, నార్మల్ స్టిచ్చింగ్ వస్తుంది, 14 వస్తుంది. అలా ఇక్కడ ఉంది చూడండి స్టిచెస్, ఇవన్నీ వచ్చేస్తాయి. 14 స్టిచెస్ వస్తాయి. ఇప్పుడు ఇది 14 స్టిచెస్ అని ఉంది కదా మార్వెల్, ఇందులోనే ఇంకెక్కువ స్టిచెస్ ఉంటుందా? ఇంకా ఉంటది 21 స్టిచెస్. ఉషా 106. దీంట్లో కూడా నార్మల్ స్టిచ్ వస్తుంది, జిగ్జాగ్. దీంట్లో కూడా బటన్ కుట్టుకోవాలంటే కూడా వచ్చేస్తాను, కాజా బటన్ వేసుకోవచ్చు. అంటే ఓవరాల్ 21 స్టిచెస్ వస్తాయి. దీనికి మామూలుగా తీసుకున్నప్పుడు డెమో ఇస్తారా? కంపెనీ వాళ్ళు వచ్చి మీకు డెమో ఇస్తారు, ఇంటికి వచ్చి డెమో ఇస్తారు. ఇప్పుడు ఇది 14 స్టిచెస్ మిషన్ ఏదైతే ఉందో 21 స్టిచ్ మిషన్ కూడా అదే.
అదే. కాకపోతే స్టిచెస్ స్టిచెస్ ఎక్కువ వస్తాయి అంతే. సేమ్ దీనిపైన కూడా మందపాటి కుట్టుకోవచ్చు, కుట్టుకోవచ్చు. కాకపోతే హోమ్ పర్పస్ యూజ్ అవుతుంది. హోమ్ పర్పస్ ఇది అయినా కూడా కస్టమర్స్ అట్లా రెగ్యులర్ గా వాడాలంటే కుదరదు. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొత్తగా షాప్ రన్ చేస్తున్న వాళ్ళు కూడా బొటిక్ స్టైల్ లో మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, పెద్దగా పెట్టేస్తారు షాప్. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో జాక్ మిషన్స్, తర్వాత ఫ్యూజన్ అని చెప్పి, తర్వాత మ్యాక్ అని చెప్పి పెద్ద సైజ్ మిషన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఒకసారి చూద్దాం అవి కూడా. నెక్స్ట్ ఇది ఏంది మ్యాక్ కంపెనీ, మ్యాకీ ఇండస్ట్రియల్ మిషన్. ఇండస్ట్రియల్. సో దీని డిఫరెంట్ ఏముంటుంది? డిఫరెంట్ అంటే దీనిలో స్పీడ్ ఎక్కువ తక్కువ లిమిట్ ఉంటానా, ఇలా ఏమైనా ఆయిలింగ్ మొత్తం అక్కడిక్కడ చేసే అవసరం లేదు. ఒకటేసారి ట్యాంక్ లో 6 months వస్తుంది. ఇలా ఏంటంటే అన్ని ఫుడ్స్ వస్తుంది, సింగిల్ ఫుడ్ అన్ని సెట్ అవుతుంది. ఇట్లా స్టిచ్చింగ్ కూడా నీట్ వస్తుంది. వర్క్ మీకు స్పీడ్ కావాలంటే తీసుకోవాలి. ఇవి బోటిక్ పెట్టుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకి సెట్ అవుతుంది. బోటిక్ పెట్టే వాళ్ళకి సెట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందు చిన్న మిషన్స్ వాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకేసారి పెద్ద సైజ్ మిషన్ తీసుకునేసరికి కొంచెం ఇది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అది అన్నట్టు ఉంటుంది కదా, రన్ చేయగలుగుతారా? రన్ చేయగలుగుతారా? ఇక్కడ డెమో ఇస్తాం కదా, ఇక్కడ డెమో పరంగా అక్కడ మొత్తం చూపించేస్తాం. ఏంటంటే 2 days అటు ఇటు అవుతారు, 2 రోజులు అట్లా అలవాటు పడాలి. ఎక్కువ అంటే ఇండస్ట్రియల్ మిషన్స్ మాస్టర్స్ అట్లా యూజ్ చేస్తారు కదా, లేడీస్ ఒకవేళ రన్ చేయాలన్నా ఈ మిషన్స్ చేసుకోవచ్చు అన్న. ఇప్పుడు ఇది మ్యాక్ కంపెనీ అంటే దీని ప్రైస్ ఏంటి ఉంటుంది? దీని ప్రైస్ 21 ఉందన్న. 21,000 మన దగ్గర హోల్సేల్ గా ఇంకా రండి తగ్గిస్తారు. ఇది జాక్ మిషన్. జాక్ దీంట్లో F4 ఉండే కదా, అది F4 బంద్ అయిపోయింది. F5 ఇది. దీని ఏముంటుంది వేరియేషన్స్? సేమ్ మ్యాకీ ఉంది చూసారు కదా, సేమ్ అలానే ఏంటంటే దీని డిస్ప్లే చిన్నగా. జాక్ ఇప్పుడు రెగ్యులర్ ఎక్కువ మట్టుకు ఇదే నడుస్తుంది. ఏ బొటిక్ లో చూసినా ఇవే ఉంది. దీనికి కూడా ఫుడ్స్ అన్ని సెట్ అయితే, దీని కూడా అన్ని సెట్ అయితే సేమ్ ఆయిలింగ్ కూడా అక్కడక్కడ వేయాల్సిన ట్యాంక్ వేసేస్తే 6 months. ఓకే. ఇప్పుడు ఇది మామూలుగా చిన్న సైజ్ మిషన్స్ అయితే మనం ఇంట్లోనే హస్బెండ్స్ అట్లా ఉంటారు, లేడీస్ వాళ్ళు ఫిట్ చేస్తారు కదా, ఈ ఇండస్ట్రియల్ మిషన్ కూడా మనం ఇంట్లోనే ఫిట్ చేసుకోవచ్చు అన్న. యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, కింద స్టార్ స్కూల్ డోర్ ఉంటే చాలు చేసుకోవచ్చు. 15 పాన స్టార్ స్కూల్ డోర్. దీనికి పెద్దగా మిషన్స్ అట్లాంటివి అవసరం లేదు, ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీరు మామూలుగా కొరియర్ చేస్తారు కదా, కొరియర్ చేసినప్పుడు దీనికి సేఫ్ గా వెళ్తాయి వాళ్ళ వరకు? సేఫ్ వెళ్తాయన్నా. మేము ట్రాన్స్పోర్ట్ చేసే ముందు మంచిగా సీల్ ప్యాక్ చేసి ఇస్తాం. సీల్ ప్యాక్ వస్తుంది, కస్టమర్ దగ్గరికి వెళ్ళే వరకు అయితే ఇది సేఫ్ ఉంటుంది. దీని డెమో ఎట్లా మరి? దీని కూడా ఒకవేళ ఇక్కడ ఫిట్టింగ్ చేస్తే మేము ఇక్కడనే డెమో ఇస్తాం అన్న, లేడీస్ కైనా బాయ్స్ కైనా. ఇక్కడ అయితే మీరు కొరియర్ చేసినప్పుడు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మాకు వీడియో కాల్ చేస్తారు, మేము చెప్పేస్తాం. ఇప్పుడు దీనికి 1 year వారంటీ అన్నారు కదా, 1 year వారంటీ అంటే కంపెనీ వారంటీ, మిషన్ కి 1 year వారంటీ, మోటార్ కి 3 years. మోటార్ కి 3 years. తర్వాత ఇంట్లో మదర్ బోర్డ్ ఉంటుంది కదా, దానికి ఏమైనా ఉంటుంది? అదే 3 years మోటార్ మొత్తానికి 3 years. ఇంకా జిగ్జాగ్ మిషన్ గురించి చెప్తారా? దీనిలో అనిల్ ఉంది, జుకి, రాయల్సన్, ఇంకా కంపెనీలు ఉంటాయి. షీలా, రాయల్సన్, ఉషా, ఇలా కూడా కంపెనీలు ఉన్నాయి. దీంట్లో కూడా ఏదో చైన్ ఏదో తెగిపోతుంది అని చెప్తారు, అదేంటి? ఇదిలో గేర్ చైన్ అని ఉంటాయి అన్న. అదే గేర్ సిస్టమ్ కొంచెం స్మూత్ ఉంటది, నువ్వు తొక్కినా కూడా ఏం కాదు. అది చైన్ ఏంటంటే మోటార్ కావాలి, మోటార్ తోనే రన్ చేయాలి, మోటార్ కావాలి, హార్డ్ ఉంటది. అయితే చాలా మందికి ఒకటి ఏముంటది అంటే జిగ్జాగ్ మిషన్, పీకో మిషన్ అంటే రిపేర్ మిషన్ అని పిచ్చి ఉంటది. ఏం లేదు, ఎందుకంటే ఊకే రిపేర్ వస్తుంది అని. రిపేరింగ్ అంటే అది వాడే విధానం బట్టి ఉంటది. గేర్ సిస్టమ్ బెటర్ అంటారా చైన్ సిస్టమ్? గేర్ బెటర్ అన్న, గేర్ బెటర్. స్మూత్ రన్ అయితే స్మూత్ ఉంటది, మోటార్ లేకున్నా కూడా రన్ చూడండి స్మూత్ ఉంటది. దీని ప్రైస్ ఎంత ఉంది మన దగ్గర? 85 అన్న. 85 విత్ టేబుల్ మొత్తం కంప్లీట్ సెట్. ఒకవేళ దీనికి కూడా మనం మోటార్ వాడుకోవచ్చు, దానికి సపరేట్ ఉంటది. అంటే ఇది గేర్ సిస్టమ్ అంటే మనకు మోటార్ లేకుండా తొక్కినా కూడా స్మూత్ గా రన్ అవుతుంది. చైన్ సిస్టమ్ అన్నులకైతే ఖచ్చితంగా మోటార్ కావాలి. నేను కూడా ఎక్కువ మాట మా వాళ్ళకు ఈ గేర్ సిస్టమే సబ్జెక్ట్ చేస్తాను, చైన్ సిస్టమ్ అనేది కాకుండా. సో ఇప్పుడు అనిల్ కాకుండా మీ దగ్గర ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి? ఇంకా ఉషా ఉంది, జుకి ఉంది, రాల్సన్, ఇంకా విద్య ఉంది. వాటన్నిటి కూడా అమౌంట్ కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి, కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఇంకోటి చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మిషన్ కొనుక్కుంటారు కదా, చిన్న సైజ్ మిషన్ అయినా సరే, అయితే నార్మల్ హెడ్ ఉంటది, జిగ్జాగ్ హెడ్లు 2 కొనుక్కుంటారు. ఈ మిషన్ దీంతో టేబుల్ తో రన్ చేస్తారు. ఒకవేళ ఈ టేబుల్ ఎక్స్ట్రా కావాలంటే కూడా మన దగ్గర ఉంటాయి. ప్రైస్ ఎంత ఉంటుంది? చెక్క సెపరేట్ ఉంటుంది, అట్లా సెపరేట్ ఉంటుంది. చెక్ ఒకటి 500 ఉంటుంది. ఇంకా దీని స్టాండ్ అంటే స్టాండ్ 2500 వస్తుంది మొత్తం, స్టాండ్ ప్లస్ చెక్క. మీ దగ్గర ఉన్న చిన్న సైజ్ మిషన్ గానీ, తర్వాత ఈ పెద్దవి 95 TT ఇవన్నీ ఉన్నాయి కదా,
వీటికి స్పేర్ పార్ట్స్ అన్ని దొరుకుతాయి. మీ దగ్గర అయినా దొరుకుతాయి, వాళ్ళు తీసుకెళ్ళిన దగ్గర అక్కడ రిపేర్స్ ఖచ్చితంగా రిపేర్ అయితే అవుతాయి. దగ్గర మనకి ఇంటర్లాక్ మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఏది కంపెనీ? ఇది రేణు. ఏమేమి కంపెనీలు ఉన్నాయి మన దీంట్లో? బ్రదర్ ఉంది, ఇంకా విద్య ఉంటది, మిషన్స్ మాత్రం సేమ్ కంపెనీ చేంజ్ అంతే. కంపెనీ చేంజ్. దీని ప్రైస్ ఏముంది? ప్రైస్ ఇది 6000 ఉంది. 6000 విత్ మొత్తం టోటల్ కంప్లీట్ స్టాండ్. ఇప్పుడు దీనికి ఒకవేళ మోటార్ పెట్టాలనుకుంటే మోటార్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మోటార్ కూడా వచ్చినాయి. మోటార్లు ఉన్నాయి. చాలా మందికి మోటార్స్ కూడా మిషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మోటార్స్ ఉండవు. ఒకవేళ మోటార్ కావాలి అనుకున్నా కూడా సపరేట్ గా వీళ్ళ దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు. మోటార్ కూడా 6 months వారంటీ తో ఉన్నాయి. ఇవి కూడా మనకి చిన్న మిషన్ కి చిన్న సైజు మోటార్స్, పెద్ద మిషన్ కి పెద్ద సైజు మోటార్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు. సో ఇదనమాట. ఒకవేళ మీరు మిషన్స్ కొనాలి అనుకుంటే ఏ పర్పస్ లో మీరు మిషన్ కొనాలి అనుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకున్నారు అంటే ఈజీగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు చిన్న సైజు అంటే ఓన్లీ ఇంట్లోనే మీరు కుట్టాలి, ఇంకా మేము కస్టమర్స్ కుట్టము అనుకుంటే మాత్రం చిన్న సైజు మిషన్స్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది దాదాపు 5800 నుంచి దీని ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత దీనికి మోటార్ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రజెంట్ అయితే నేను నేర్చుకుంటున్నాను, ఫర్దర్ గా కస్టమర్స్ కూడా మేము బట్టలు కుట్టాలనుకుంటాం, లేకపోతే షాప్ రన్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 95T10 అంటే హెవీ డ్యూటీ మిషన్స్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో అయితే షీలా, తర్వాత జూకి, అనిల్, పూజా ఇలా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో దీనికి కూడా సపరేట్ గా మనం మోటార్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. అయితే దీనికి వచ్చేసి స్పెషల్ ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత దీనికి అన్ని సైజు ఫుడ్స్ అనేది సెట్ అవుతాయి. ఒకవేళ మీరు చిన్న సైజ్ తీసుకున్నారు అనుకోండి, వాటికైతే ఎట్లాంటి ఫుడ్స్ అనేది సెట్ అవ్వవు, ఉన్న పాదంతోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అయితే ఈ హెవీ డ్యూటీ 95T10 మిషన్స్ కి అయితే అన్ని రకాల ఫుడ్స్ సెట్ అవుతాయి. తర్వాత మిషన్ కుట్టు కూడా చాలా అంటే చాలా స్మూత్ వస్తుంది అనమాట. అయితే ఒకవేళ షాప్ రన్ చేసే వాళ్ళైనా సరే, లేదంటే ఒకవేళ షాప్ స్టార్ట్ చేసినా కూడా బొటిక్ స్టైల్లో మేము చేయాలనుకుంటున్నాము అనుకుంటే మాత్రం మీరు ఇండస్ట్రియల్ మిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఇందాకలా చూపించినారు కదా జాక్, తర్వాత మ్యాకీ, చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటికి కూడా మీరు బొటిక్ స్టైల్లో రన్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఇండస్ట్రియల్ మిషన్స్ కి అయితే వెళ్ళిపోవచ్చు. దీనికి కూడా మనకు వారంటీ ఉంటుంది. నార్మల్ గా మిషన్ వారంటీ 1 year ఉంటుంది. తర్వాత ఈ మోటార్ వారంటీ వచ్చేసి 3 years ఉంటుంది. కంపెనీ వారంటీ ఉంటుంది. తర్వాత వీళ్ళ దగ్గర జిగ్జాగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. జిగ్జాగ్ మిషన్స్ కూడా దాదాపు 7000, 7800 వరకు అట్లా మనకి మిషన్ అనేది అవైలబుల్ వస్తుంది. తర్వాత ఇంటర్లాక్ మిషన్ తీసుకోవాలనుకున్నా కూడా మనకి ఇంటర్లాక్ మిషన్ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు ఏ పర్పస్ లో తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకొని మిషన్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఫైనల్ గా వీళ్ళ అడ్రస్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో పిన్ చేసి పెడతానండి. గూగుల్ పిన్ కావచ్చు, లేదంటే వీళ్ళ కాంటాక్ట్ ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, తర్వాత వీళ్ళు కొరియర్ కూడా చేస్తారు. మనకి కొరియర్ ఏ విధంగా చేస్తారు ఆ డీటెయిల్స్ అంతా కూడా మీరు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. వీటికి సంబంధించి కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ అయినా పిన్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్ లో కానీ పిన్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.